జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మై. మనం సెప్టెంబర్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుంటున్నాం. ముందు మాస గోచార ఫలితాల గురించి మనం వివరణ అనేది కొంచెం తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి, దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార, ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశిలో సంచరిస్తుంటే, అంటే అశుభ రాశుల్లో ఉంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ కూడా తాను సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో పరిగణలోనికి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది. శారీరకమైన చైతన్యం తగ్గిపోయే సూచనలున్నాయి. కొంత బలహీనమైన మనస్తత్వము, ఆలోచన తత్వంలో లోపాలకు గురి కాగలుగుతారు. లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని కలుగజేస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలు ఉంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రమే లోపమైనది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలను కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవన్నీ కూడా. అందువలన వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. కన్యారాశి వారికి సెప్టెంబర్ నెల ఫలితాలు. ముఖ్యంగా ముందుగా రవి ఫలితాలు. సెప్టెంబర్ 1 నుండి 16 వరకు రవి 12వ స్థానంలోనూ, సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు 1వ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నాడు. జన్మరాశి నుంచి 12వ రాశిలో రవి సంచరించే కాలంలో ఇంట్లో గొడవలు, నిద్రలేమి, గాయాలు, అనారోగ్యం, ఊహించని రీతిలో కష్టాలు, దూర సంచారం, ఖర్చులు, వ్యర్థ ప్రయత్నాలు ఉంటాయి. 12వ స్థానానికి 6వ స్థానం వేదస్థానం కావడం వల్ల చెడు ఫలితాలు తొలగిపోయి వృత్తి వ్యాపారాల్లో మేలైన ఫలితాలు లభిస్తాయి. ఒక కొలికి రాకుండా బాధపెట్టిన అన్ని పనులు కూడా
సక్రమంగా సజావుగా జరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా ముందుకు ఉరకలు వేస్తారు. ఇందులో 50% శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ రాశిలో రవి లోహమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. ఒకటవ స్థానంలో సంచరించేటప్పుడు తాపము, కడుపులో బాధ, విపరీతమైన ఆలోచనలు, కోపము, చిరాకు, హృదయతాపం లాంటి అశుభ ఫలితాలు ఉంటాయి. ఇందులో కేవలం 20% మాత్రమే అశుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. కుజుడు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 10వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఆ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కార్యభంగము, విరోధము, శత్రు వృద్ధి, ఆరోగ్య లోపము, శ్రమ కష్టాలు, కార్మిఫలత, దుర్బలత్వము, చెడు నడత లాంటివి ఉంటాయి. చతుర్థ స్థానాన్ని కూడా వీక్షించడం చేత ధనధాన్య వృద్ధి, బుద్ధిబలము, కార్యసదన, మాతృ సౌఖ్యము, కుటుంబ వృద్ధి, సంతోషము, బంధు సహకారము, కీర్తి, ధనలాభం, సుఖము, వస్తుప్రాప్తి, ప్రతి సౌఖ్యం కలుగుతాయి. ఇందులో 100% శుభఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ స్థానంలో కుజుడు రజతమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి బుధుడు సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు, అంటే 4 రోజులు 11లో, సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు 12వ స్థానంలోను, సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు తన రాశిలోనంటే జన్మరాశిలోను సంచరిస్తూ ఉన్నాడు. 11వ స్థానంలో ఆరోగ్యం బాగుంటుంది. కీర్తి, ద్రవ్యలాభము, బంధు మైత్రి, సుఖ సంతోషాలు, మిత్రలాభము, సంతోష వృద్ధి, సుఖం తృప్తి, పుష్టి కలుగుతుంది. కానీ 11వ స్థానం వేదస్థానమైన 12లో రవి సంచారం వల్ల పూర్తిగా శుభ ఫలితాలు అనేవి ఉండవు. కేవలం 50% శుభ ఫలితాలే మాత్రమే ఉంటాయి. కారణం ఈ రాశిలో బుధుడు తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు. 12వ స్థానంలో స్థితి చెందినప్పుడు చెడు ఫలితాలు బుధుడు కలగజేసిన 50% మాత్రమే చెడు ఫలితాలు అనేవి కలుగుతుంటాయి. బుధుడు జన్మరాశిలో ప్రవేశించినప్పుడు అకాల భోజనం, బంధువైరం, దుష్ట సహవాసము, వస్తు నష్టము, శత్రువృద్ధి, అస్థిరత, బంధువుల వలన కష్టాలు, తగవులు వంటివి కలుగుతాయి. ఇందులో తక్కువ అశుభ ఫలితాలు జరిగి 70% శుభ ఫలితాలు జాతకుడు పొందుతారు. కారణం ఈ రాశిలో బుధుడు తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి గురుడు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు భాగ్యంలో సంచరిస్తున్నాడు. భాగ్యంలో సంచరించే సమయంలో శుభ ఫలితాలు ఇస్తాడు. అవి ఈ రకంగా ఉన్నాయి. గృహలాభము, కుటుంబ సౌఖ్యము, అభివృద్ధి, కార్యసాధన, ద్రవ్యలాభము, స్త్రీ సౌఖ్యము. కానీ 9వ స్థానానికి వేదస్థానమైన 10లో కుజుడి సంచారం వల్ల పూర్తిగా శుభ ఫలితాలు జాతకుడు పొందలేడు. ముఖ్యంగా ఈ స్థానం గురుడికి శత్రుక్షేత్రం కావడం వల్ల, మరియు ఈ రాశిలో గురుడు 70% శుభ ఫలితాలే పొందుతాడు. ఎందుకు కారణం ఏంటంటే ఈ రాశిలో గురుడు రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ 1 నుంచి 18 వరకు నీచక్షేత్రమైన కన్యా రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. 19 నుంచి 30 వరకు ద్వితీయంలో సంచరిస్తున్నాడు. అంటే 1వ స్థానంలో సంచరించేటప్పుడు మిక్కిలి అనుకూలమైన స్థానం ఇది. ఇందులో శారీరక మానసిక వాంఛలు తీరడం, మంచి భోజనం, ఉన్నత పదవి ప్రాప్తి, అత్యంత భోగాలు ఉంటాయి. సువాసన ద్రవ్యాలు లభించడం మరియు విలాసవంతమైన వస్తువులను ఉపయోగించడం, సంతాన వృద్ధి, ధనాదాయం లాంటి వాటిలో 20% శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ రాశిలో శుక్రుడు లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉంటుంది. అన్ని రంగాల్లో కలోపాసన, శరీరంలో కళాకాంతులు, కుటుంబ సౌఖ్యం, మంచి మాట, మంచి ఆరోగ్యంతో పాటుగా శారీరక మానసిక సౌఖ్యం ఉంటుంది. కానీ ఈ స్థానానికి వేదస్థానమైన 7మంలో రాహు సంచారం వల్ల పూర్తి అశుభ ఫలితాలు మాత్రం ఉండవు. కేవలం 50% శుభ ఫలితాలే ఉంటాయి. దీనికి మరొక కారణం ఈ రాశిలో శుక్రుడు తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి. తర్వాత శని ఫలితాలు. కన్యారాశి వారికి శని సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 6వ రాశిలో శని సంచరించే కాలంలో శుభ ఫలదాత అని చెప్పవచ్చు. అంటే శుభ ఫలితాలు ఇస్తాడని చెప్పవచ్చు. నానావిధ ధనాదాయం ఉంటుంది. సుఖజీవనం, సుఖమయ జీవనం ఉంటుంది. శత్రువులు అణిగి ఉంటారు. సౌకర్యాలన్నీ సమకూరుతాయి. బంధువుల సహకారం అనేది లభిస్తుంది. మేనమామకు మాత్రం అంత మంచిది కాదు.
అన్నీ ఊహించిన విధంగానే జరుగుతాయి. ఆరోగ్యం అనేది బాగుంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కానీ 6వ స్థానానికి వేద స్థానమైన 9లో కుజుడి సంచారం వల్ల నేత్ర రోగము, పైత్యము, వివిధ రకాల ధన వ్యయము, మలబద్ధక రూపం వంటి అశుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి 70% శుభ ఫలితాలు పొందుతారు. కారణం ఏంటంటే ఈ రాశిలో శని తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. తర్వాత రాహు యొక్క ఫలితాలు. కన్యా రాశి వారికి రాహువు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు సప్తమంలో సంచరిస్తున్నాడు. వ్యతిరేక ఫలితాలు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో స్వల్ప అనుకూల ఫలితాలు కూడా ఇస్తాడు. వృధా ప్రయాణాలు, వ్యాధి, స్వల్ప ధనాదులు లభ్యమవుతాయి. స్వల్పంగా కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. అనాలోచిత చర్యలు కలుగుతాయి. ఇందులో 70% మాత్రమే చెడు ఫలితాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాశిలో రాహు రజతమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. కన్యా రాశి వారి కేతువు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. 1వ స్థానాల్లో ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. అవి ఏంటంటే దేశ సంచారము, కలహాలు, రోగము, నష్టం, ఇబ్బందులు, భార్యాపుత్రులతో విరోధం వంటి కష్ట నష్టాలు కలుగుతాయి. ఎంత ఇబ్బంది పెడతాడో అంత ఉన్నత స్థితికి తీసుకొని పోతాడు. కష్ట నష్టాలకు ఓర్చి మనిషిని రాటుదేలిచినట్టుగా చేస్తాడు. ఆధ్యాత్మిక చింతన పెంచి ప్రాపంచికంగానే కాకుండా ఆముష్మికంగా కూడా అభివృద్ధి చెందేటట్టుగా చేస్తాడు. జై శ్రీమన్నారాయణ.